Hello, hi. So today topic వచ్చేసి తెలంగాణ demographic indicators. So after the formation of the 33 districts, so some of the demographic indicators are changed. As exam purpose, the answer will change. Right now, let us take. So that area of the Telangana, that is the total area of the Telangana, is a 1,12,000 square kilometers, which occupies the 3.4% of the total India area and occupies the 12th rank in India. So out of 28 states, 12th rank. And the population wise, so if you take the population wise, 2.89% of the total population, so that is occupying again the 12th rank in India, right? Again the 12th rank in India, so 3.41 population and the 2.89 population as for the 2011 census, right? Next one, total population is the 3 crores of the 50 lakhs, that is the 2011 population. Gradually population increasing from the 1991 to 2001 and 1991 nunchi 2001 to the 2011 the population is gradually increased. And now exam purpose, that population number is not important, and this second factual data is very important, decadal growth rate. So generally the census will be conducted for once in every 10 years, so that is 1981 to 1991 and again 1991 to the 2001 and 2001 to the 2011, and now that census of the 2021 already started, but it was postponed due to the coronavirus. Now let us see. So in 1981 to the 1991, the Telangana growth rate is at 29% of the population is grown from 1981 to the 1991. 1991 to 2001 the population growth rate is 18%. అంటే దాని అర్థం ఏంటి, తగ్గిపోయింది పాపులేషన్ గ్రోత్ అనేది తగ్గిపోయింది. అండ్ అగైన్ ద 2001 to the 2011 population growth is about 13.58% of the population only. Why we are written only these 3 years means 1991 నుంచి గ్రాడ్యువల్గా పాపులేషన్ అనేది ఏమైంది, తగ్గిపోయింది. 1991 నుంచి 2011కి వచ్చేసరికి పాపులేషన్ యొక్క గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. పాపులేషన్ పెరిగింది కానీ పాపులేషన్లో గ్రోత్ రేట్ అనేది తగ్గిపోయింది. 1981కి బిఫోర్ చూసుకుంటే పాపులేషన్ గ్రోత్ రేట్ ఇంతకన్నా ఎక్కువ ఉంది, 30% అలా ఉంది అనమాట మనకి. సో కాబట్టి గ్రాడ్యువల్గా 1991 నుంచి చూస్తే తెలంగాణలో పాపులేషన్ గ్రోత్ అనేది అంత పెద్దగా లేదు, తగ్గిపోయింది అనమాట. సో ఇది ఎగ్జామినేషన్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఎప్పటి నుంచి తెలంగాణలో పాపులేషన్ గ్రోత్ రేట్ తగ్గింది అని ఆల్రెడీ ఒకసారి అడిగాడు బిట్టు. 1991 నుంచి, రైట్? 1981 నుంచి కాదు, 1991లో మనం సెన్సస్ కండక్ట్ చేస్తాం. ఇప్పటి నుంచి 1981 నుంచి 1991 వరకు ఉన్న డాటా కదా. సో కాబట్టి 1991 నుంచి చూస్తే మనకి తెలంగాణలో పాపులేషన్ గ్రోత్ అనేది తగ్గిపోయింది అనమాట. సో అది గుర్తుపెట్టుకోవాలా. నెక్స్ట్ లాస్ట్ డికేడల్ గ్రోత్ రేట్. లాస్ట్ డికేడల్ అంటే 2001 నుంచి 2011 డికేడల్ గ్రోత్ రేట్ ఈజ్ అబౌట్ 13.5 ఈజ్ ద టోటల్ డికేడల్ పాపులేషన్ గ్రోత్ రేట్. Right, Telangana population density. We know that population density means the number of people who are living in a given square kilometer area. ఒక స్క్వేర్ కిలోమీటర్ ఏరియాలో ఎంతమంది ఉంటున్నారు అన్నది మనం తీసుకుంటే 312 అంటే అది కూడా పాపులేషన్ డెన్సిటీ కూడా ఏమైంది, తెలంగాణ పెరిగింది. ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ద తెలంగాణ ఇస్ అబౌట్ 3112. అండ్ నెక్స్ట్ సెక్స్ రేషియో. సెక్స్ రేషియో అంటే ఏంటిది, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఫర్ ద 1000 బాయ్స్. సో నంబర్ ఆఫ్ గర్ల్స్ ఫర్ ద 1000 బాయ్స్కి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అనేది ఇక్కడ నంబర్. సో మనం చూసుకుంటా ఉంటే 1967లో 1991లోనేమో 967 ఉంటే 2001లో 971 ఉంటే 2011కి వచ్చేసరికి 1988కి పెరిగింది. అంటే తెలంగాణలో సెక్స్ రేషియో అనేది పెరిగింది. అగైన్ దిస్ వాజ్ అ వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. సో జనరల్గా చాలా స్టేట్లలో తగ్గుతూ పోయింది, కానీ మన తెలంగాణలో లాస్ట్ డికేడల్లో చూస్తే తెలంగాణలో సో దిస్ ఏదైతే సెక్స్ రేషియో ఉందో ఆ సెక్స్ రేషియో అనేది పెరిగిందనమాట. ఇది గుర్తుపెట్టుకోవాలి. 988 ఉంది ప్రజెంట్. సెక్స్ రేషియో అనేది పెరుగుతూ పోయింది. 1991 నుంచి పెరుగుతూనే వస్తుంది సెక్స్ రేషియో. రైట్, నెక్స్ట్ లిటరసీ రేట్. లిటరసీ రేట్ చూస్తే మనం అప్పట్లో అంటే 1991లో 41, నెక్స్ట్ 58, ఇప్పుడైతే 66.5% ఆఫ్ ద లిటరసీ రేట్ ఉంది సో తెలంగాణలో. సో రైట్, నెక్స్ట్ వచ్చేసి అర్బన్ పాపులేషన్. అర్బన్ పాపులేషన్ అంటే 30. ఈ లిటరసీ రేట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తారంటే ఏ పర్సన్కి అయితే 7 years ఉండి 7 years ఆర్ అబోవ్ 7 years ఉండి who can read and write, understand the things. The person who attends each of the 7 years and who can read, write and understand the things, అలాంటి వాటిని లిటరేట్గా కన్సిడర్ చేస్తాడు. అలా చేస్తే 66.5% ఆఫ్ ద ఉంది అన్నమాట. నెక్స్ట్ అర్బన్ పాపులేషన్. సో అర్బన్ పాపులేషన్ చూసుకుంటే మనకు పెరిగింది. 30 ఉండే 31 అయింది, ఇప్పుడు ఎంత 38.88% ఆఫ్ ద పాపులేషన్, అంటే ఆల్మోస్ట్ 39% ఆఫ్ ద పాపులేషన్ లివింగ్ ఇన్ ద అర్బన్ ఏరియా. దాంట్లో మొత్తం హైదరాబాద్లోనే ఉంటాయి దాదాపు, రైట్? సో అర్బన్ ఏరియాస్లో మిగతా అంతా కూడా 61% ఆఫ్ ద తెలంగాణ పాపులేషన్ ద రూరల్ అండ్ 39% ఈజ్ అవర్ అర్బన్ పాపులేషన్. అండ్ సెక్స్ రేషియో ఇస్ వెరీ ఇంపార్టెంట్ అండ్ గ్రాడ్యువల్లీ ఇంక్రీజింగ్. పాపులేషన్ డెన్సిటీ 312, అగైన్ ఇట్ ఈస్ ఇంక్రీజ్డ్ అండ్ డికేడల్ గ్రోత్ రేట్ ఈస్ అవర్ 13.58%. అగైన్ దిస్ వాజ్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ డాటా ఎగ్జామ్ పర్పస్. And next, so which district is having the highest population and which district is having the least population, and this was the more frequently and most prominent question in any type of the competitive exam if you are writing in the TSPSC. So the top 3 districts, Hyderabad 39 lakhs and Medchal is the 24,60,000 and Rangareddy is the 24,000, 26,000. It is the only 1,000 number share.
So that is you need to remember, generally you will go for the Rangareddy, but Rangareddy is having the 24 lakh 26,000, but Medcel is the 24 lakhs and 60,000. So please concentrate on this one. Hyderabad, no one will ask you in the examination Hyderabad. Please remember Medcel Rangareddy. So that is very important. Generally in the question they will give that which of the following district have the highest population in Telangana after Hyderabad. Generally they will ask every question after Hyderabad only, because most of the parameters first place occupied by the Hyderabad. That's why they will eliminate Hyderabad, they will give the second one. So in question itself they will give after Hyderabad. So then it is Medcel Malkajgiri and followed by the Rangareddy. So how to remember code? See, HM Rangareddy, Headmaster Rangareddy. So Hyderabad Medcel Rangareddy, HM Rangareddy. At least population districts are there. Mulugu, so that is a very least, the 2,94,000, చాలా తక్కువ పాపులేషన్. అండ్ నెక్స్ట్ జయశంకర్ వచ్చేసి 4,16,000, ఆసిఫాబాద్ వచ్చేసి 5,15,000 పాపులేషన్ ఉంది. చాలా లీస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్ ములుగు, 2,94,000 కూడా ఒక డిస్ట్రిక్ట్ చేసినారు మరి మన వాళ్ళు. సో దట్ ఈస్ అ మైకేల్ జాక్సన్ అకాడమీ. యూ కెన్ రిమెంబర్ దట్ మైకేల్ జాక్సన్ అకాడమీ ఈస్ అ కోడ్. దట్ ఈస్ అ మైకేల్ జాక్సన్ అకాడమీ. M ఫర్ ములుగు, J ఫర్ జయశంకర్, A ఫర్ ఆసిఫాబాద్. మైకేల్ జాక్సన్ అకాడమీ. సో దట్ ఈస్ అ ములుగు, జయశంకర్, ఆసిఫాబాద్. So that is a least populated districts. And rural population 61% out of the 3 crores of the 52 lakhs, and 2 crore 13 lakhs ఎక్కడ ఉన్నారు మనకి రూరల్లో. దట్ 1 crore 36 lakhs ఎక్కడ ఉన్నారు అర్బన్ ఏరియాలో. 31, 39 and 61 ఆల్మోస్ట్. రూరల్ పాపులేషన్ ఎక్కువగా ఉన్న డిస్ట్రిక్ట్ ఏదంటే నిజామాబాద్, 11 lakhs. టోటల్ 15 lakh పాపులేషన్ ఆఫ్ ద నిజామాబాద్లో. సో 11 lakhs ఇక్కడే ఉన్నారు, రూరల్ ఏరియాస్లో ఉన్నారు. సో హైయెస్ట్ రూరల్ పాపులేషన్ నిజామాబాద్ అండ్ లీస్ట్ అర్బన్ పాపులేషన్ అండ్ ములుగు అని చూద్దాం. ఇప్పుడు హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఎక్కడ ఉంటుంది? హైదరాబాద్ మొత్తం అర్బన్ డిస్ట్రిక్ట్. మరి రూరల్ పాపులేషన్ ఉంటుందా? ఉండదు, కాబట్టి 0. సో హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఇది హైదరాబాద్, లీస్ట్ రూరల్ పాపులేషన్ హైదరాబాద్. ఎందుకంటే హైదరాబాద్ మొత్తం అర్బన్ డిస్ట్రిక్ట్ కాబట్టి ఎగ్జామ్ పర్పస్లో దాని యూజ్ లేదు. ఎగ్జామ్ పర్పస్లో ఏంటంటే నేను చెప్పాను హైదరాబాద్ ఎప్పుడు అడగారు, దాని తర్వాత అడుగుతాడు. సో మెడ్చల్ అగైన్. సో మెడ్చల్ ఈజ్ హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఏది ఆఫ్టర్ హైదరాబాద్? మెడ్చల్ అనమాట. అయితే హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఉందంటే ఆటోమేటిక్గా లీస్ట్ రూరల్ పాపులేషన్ అవుద్ది ఏది? మెడ్చల్. సో 2,09,000. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్. హైదరాబాద్లో రూరల్ పాపులేషన్ ఎంత? 0. సో కాబట్టి హైయెస్ట్ పాపులేషన్ హైదరాబాద్ అర్బన్, అది అందరికీ తెలుసు కాబట్టి అది ఎగ్జామ్లో అడగారు. హైదరాబాద్ తర్వాత ఉన్న ఏంటిది అంటే సో మనకి మెడ్చల్ మల్కాజ్గిరి. లీస్ట్ హైయెస్ట్ అర్బన్ ఉందంటే లీస్ట్ రూరల్ అవుతుంది. రెండింటికి ఆన్సర్ అదే. హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఆఫ్టర్ హైదరాబాద్ ఈస్ this one only, which one? మెడ్చల్ మల్కాజ్గిరి. బట్ ఇక్కడ మీకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడానికి కోసం ఇక్కడ లీస్ట్ అర్బన్ పాపులేషన్ అంటే ఎక్కడ ఉందంటే మనకు 11,000 మాత్రమే ఉన్నారు. అసలు ఈ ములుగు డిస్ట్రిక్ట్ యొక్క జనాభా ఎంత ఉంది? ఇంతకుముందు చూపాం 2,94,000 ఉంది ములుగులో. ఈ 2,94,000 కేవలం జస్ట్ 11,000 మంది మాత్రమే అర్బన్ ఏరియాలో ఉన్నారు. లీస్ట్ పాపులేటెడ్ ములుగు, చాలా దారుణం ఇది. సో దట్ ఈస్ ద లీస్ట్ అర్బన్ పాపులేషన్ ఈజ్ ములుగు. హైయెస్ట్ అర్బన్ పాపులేషన్ ఈజ్ హైదరాబాద్, ఫాలోడ్ బై ద మెడ్చల్ మల్కాజ్గిరి. హైయెస్ట్ రూరల్ పాపులేషన్ ఈజ్ ద నిజామాబాద్లో హైయెస్ట్ రూరల్ పాపులేషన్ ఉంది. ఎక్కువ మంది రూరల్ ఏరియాస్లో నివసిస్తున్నారు, మనం గుర్తుపెట్టుకోవాలి. లీస్ట్ అర్బన్, సో హైయెస్ట్ రూరల్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకో. హైయెస్ట్ అర్బన్ అయినా లీస్ట్ రూరల్ అనేది మెడికల్ మల్కాజ్గిరి ఆఫ్టర్ హైదరాబాద్. హైయెస్ట్ రూరల్ నిజామాబాద్, లీస్ట్ అర్బన్ ములుగు. రైట్. సో వెరీ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి, తక్కువ అంచనా అయ్యేది ఎగ్జామ్ పర్పస్లో. రైట్. నెక్స్ట్ వచ్చేసి మనకి సెక్స్ రేషియో అంటే ఇంతకుముందు చెప్పాను. నంబర్ ఆఫ్ గర్ల్స్ పర్ ద 1,000 బాయ్స్ అబోవ్ ద 6 years. బిలో 6 years వాళ్ళ అయితే చైల్డ్ సెక్స్ రేషియో అంటాం, అబోవ్ 6 years వాళ్ళ అయితే సెక్స్ రేషియో అంటాం. టోటల్గా సెక్స్ రేషియో తెలంగాణలో అడల్ట్ సెక్స్ రేషియో అనమాట. ఇది చైల్డ్ సెక్స్ రేషియో అంటే 0 to 6 years ఉన్న వాళ్ళనే తీసుకుంటారు. అంటే దానికన్నా అబోవ్ 6 years అయిపోతే ఆటోమేటిక్ ఏమవుతుంది? సెక్స్ రేషియో అంటాం, అడల్ట్ సెక్స్ రేషియో. అర్బన్ ఏరియాలో 970 ఉంటే రూరల్ ఏరియాలో 999 ఉంది. టోటల్గా తెలంగాణలో ఎంత ఉందంటే మనకి 988 ఉందన్నమాట మనకి. రైట్. సో నిర్మల్లో హైయెస్ట్ సెక్స్ రేషియో ఇన్ తెలంగాణ ఇస్ నిర్మల్ డిస్ట్రిక్ట్ 1,046 ఉన్నారు, అంటే 46 members గర్ల్స్ ఎక్కువ ఉన్నారు ఇక్కడ నిర్మల్లో, ఫాలోడ్ బై ద నిజామాబాద్. నెక్స్ట్ లీస్ట్ అయితే రంగారెడ్డి 950 ఉన్నారు, ఫాలోడ్ బై హైదరాబాద్ అండ్ ఫాలోడ్ బై ద మెడ్చల్. లీస్ట్ రంగారెడ్డి అనమాట. సో ఎలా గుర్తుపెట్టుకుందాం? సో గర్ల్స్ నిర్మలంగా ఉన్నారు ఇక్కడ నిర్మలంగా అంటే ఏంటిది? పీస్ఫుల్గా ఉన్నారు కదా ఇక్కడ నిర్మల్లో. ఎందుకంటే సెక్స్ రేషియో ఎక్కువ ఉంది కదా. సెక్స్ రేషియో ఎక్కువ ఉందంటే పీస్ఫుల్గా ఉన్నట్టు. అట్లా గుర్తుపెట్టుకోండి, మీకు వచ్చిన లాజిక్గా. గర్ల్స్ నిర్మలంగా ఉన్నారు నిర్మల్లో. నిర్మలం అంటే నిర్మల్ గర్ల్స్. సో గర్ల్స్ హైయెస్ట్ ఉన్నది డిస్ట్రిక్ట్ ఏది? నిర్మల్. గర్ల్స్ అనే వాళ్ళు డేంజర్లో ఉన్నారు. ఇక్కడ మన దిశ సంఘటన జరిగింది ఇక్కడ శంషాబాద్ దగ్గర, అంటే ఏ డిస్ట్రిక్ట్ అది? రంగారెడ్డి. సో కాబట్టి గర్ల్స్ ఆర్ ట్రబుల్ ఇన్ వేర్? రంగారెడ్డి. సో దిశ ఇన్సిడెంట్ అనేది రంగారెడ్డి డిస్ట్రిక్ట్లోనే జరిగింది కదా. సో ఆటోమేటిక్ గర్ల్స్ ఆర్ ట్రబుల్ ఇన్ రంగారెడ్డి, గర్ల్స్ ఆర్ నిర్మలంగా ఉన్నారు ఇక్కడ నిర్మల్లో. సో కాబట్టి హైయెస్ట్ సెక్స్ రేషియో నిర్మల్, లీస్ట్ సెక్స్ రేషియో అయితే రంగారెడ్డి. సో ఈ విధంగా గుర్తుపెట్టుకోండి మీరు. నిర్మలంగా ఉన్నారు ఏ జిల్లాలో? నిర్మల్లో. చైల్డ్ సెక్స్ రేషియో అంటే మనకి 0 to 6 years ఉన్న వాళ్ళని చైల్డ్ సెక్స్ రేషియో కన్సిడర్ చేస్తాం. అర్బన్లో అయితే 930, రూరల్లో అయితే 934, టోటల్గా అయితే ఎంత ఉంది? 932 ఉంది. సో హైయెస్ట్ అయితే మనకు మూలుగులో 971 అండ్ ఫాలోడ్ బై ద భద్రాద్రి.
లీస్ట్ అయితే 903 ఉంది 3 డిస్టిక్లలో. వనపర్తి కానీ, మహబూబాబాద్ కానీ, వరంగల్ రూరల్లో కానీ చైల్డ్ సెక్స్ రేషియో చాలా తక్కువగా ఉందండి. ఇది కూడా సేమ్ డెఫినేషన్, నంబర్ ఆఫ్ గర్ల్స్ ఫర్ ద 1000 బాయ్స్ హూ ఆర్ ఇన్ ద ఏజ్ ఆఫ్ ద 0 to 6 years. సో ములుగు అండ్ భద్రాద్రి. సో మీరు చూస్తే మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, చిల్డ్రన్స్ ఆర్ సేఫ్ ఇన్ ములుగు, చిల్డ్రన్స్ ఆర్ సేఫ్ ఇన్ ములుగు, గర్ల్స్ ఆర్ సేఫ్ ఇన్ నిర్మల్, చిల్డ్రన్స్ ఆర్ సేఫ్ ఇన్ ములుగు, అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ ఇక్కడ లీస్ట్ ఏవి ఉన్నాయి, వనపర్తి, మహబూబాబాద్, వరంగల్ రూరల్లో 3 ఉన్నాయి లీస్ట్. సో కాబట్టి ఇక్కడ నేను కోడ్ రాసా, మహబూబాబాద్ వాంట్స్ వార్ ఫర్ ద చిల్డ్రన్స్, మహబూబాబాద్ వాంట్స్ వార్ ఫర్ చిల్డ్రన్స్. సో ఇక్కడ మీకు ఈ డిస్టిక్ల యొక్క నంబర్స్ అవసరం లేదు మనకి, కాకపోతే మీకు తెలంగాణ టోటల్గా ఎంత ఉంది, 932 ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి. కానీ డిస్టిక్ ప్రతి డిస్టిక్ ఎంత అనేది అవసరం లేదు, హైయెస్ట్ లీస్ట్ డిస్టిక్స్ పేర్లు గుర్తుంటే చాలు మనకి ఎగ్జామ్ పర్పస్లో. మహబూబాబాద్ వాంట్స్, మహబూబాబాద్ అంటే మహబూబాబాద్, వాంట్స్ అంటే WA అని వస్తుంది కాబట్టి, వాన్ అంటే ఏంటి వనపర్తి, వార్ అంటే వరంగల్ రూరల్, WA ఫర్ వరంగల్, R ఫర్ ద రూరల్. సో హైదరాబాద్ వాంట్స్ వార్ ఫర్ ద చిల్డ్రన్స్ యొక్క లీస్ట్ రేషియో అంటే ఎందుకు వార్ చేయాలనుకుంటున్నారు, వాళ్ళ యొక్క చైల్డ్ సెక్స్ రేషియో ఏముంది, చాలా తక్కువ ఉంది కాబట్టి దే వాంట్ టు డూ ద వార్ ఫర్ దట్ వన్. సో టు ఇంక్రీజ్ ద చైల్డ్ సెక్స్ రేషియో అని గుర్తుపెట్టుకోండి. సో మహబూబాబాద్ వాంట్స్ వార్ ఫర్ ద చిల్డ్రన్స్ అండ్ చిల్డ్రన్స్ ఆర్ సేఫ్ ఇన్ ద ములుగు. గర్ల్స్ నిర్మలంగా ఉన్నారు ఇక్కడ నిర్మల్లో, గర్ల్స్ ఆర్ ట్రబుల్ ఇన్ వేర్ హైదరాబాద్, రంగారెడ్డి. రైట్. నెక్స్ట్ డెమోగ్రఫిక్ అండ్ లిటరసీ రేట్స్. టోటల్గా అర్బన్ అయితే 57, రూరల్ అయితే 81%, టోటల్ తెలంగాణ లిటరసీ అయితే మనకి 66.54. నేను రౌండ్ ఫిగర్ చేసా 57 and 81 and 66.5 అని. సో హైయెస్ట్ లిటరసీ రేట్ వచ్చేసి మనకు హైదరాబాద్ 83%, లీస్ట్ నెక్స్ట్ సెకండ్ హైయెస్ట్ వచ్చేసి మళ్ళీ మెడ్చల్, మళ్ళీ అది అడుగుతాడు ఆఫ్టర్ హైదరాబాద్ అంటాడు. సో అగైన్ మెడ్చల్ అండ్ లీస్ట్ వచ్చేసి జోగులాంబ గద్వాల్ అండ్ 49.87 అండ్ ఫాలోడ్ బై ద నారాయణపేట్ 49.93%. ఇది లీస్ట్ పాపులేటెడ్ డిస్ట్రిక్ట్, లీస్ట్ లిటరేట్ డిస్ట్రిక్ట్స్ కాబట్టి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, జోగులాంబ ఈజ్ ఇలిటరేట్. తెలంగాణలో ఎవరు ఇలిటరేట్ అని గుర్తుపెట్టుకోండి. తెలంగాణలో ఎవరు ఇలిటరేట్, జోగులాంబ ఇలిటరేట్. తెలంగాణలో ఎవరు 33 డిస్టిక్లలో ఎవరు ఇలిటరేట్ ఉన్నారు, జోగులాంబ ఈజ్ ఇలిటరేట్ ఆఫ్ తెలంగాణ. అంటే ఏంటి, లీస్ట్ లిటరసీ రేట్ ఉందని అలా గుర్తుపెట్టుకోండి. అంతేగాని మొత్తం మీరు బట్టి పడితే గుర్తుండవు. రైట్. ఆ లిటరసీ రేట్ ఎట్లా హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటుంది కాబట్టి అది అడుగుతాడు, ఆఫ్టర్ దట్ అడుగుతాడు. సో దట్ ఈస్ అగైన్ మెడ్చల్. ఏదైనా గుర్తుపెట్టుకోండి, ఆఫ్టర్ హైదరాబాద్ ఏది వచ్చినా కానీ మెడ్చల్, రంగారెడ్డి రాదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. వర్కింగ్ పాపులేషన్ని కల్టివేటర్స్ కానీ, అగ్రికల్చర్ లేబర్స్ కానీ, ఇండస్ట్రీలో వర్క్ చేసే వాళ్ళు కానీ, అదర్ వర్కర్స్ కానీ, ఇలా 4 కేటగిరీగా డివైడ్ చేసి మన వాళ్ళు సెన్సస్లో వర్కింగ్ పాపులేషన్ని క్యాలిక్యులేట్ చేశారు. సో హైయెస్ట్ వర్కింగ్ పాపులేషన్ ములుగులో ఉంది. ములుగు పాపులేషన్ ఎంత, 2,94,000. దాంట్లో 1,62,000 మెంబర్స్ వర్కర్సే ఉన్నారు. అంటే ఎంత, 55.25%. అంటే హైయెస్ట్ వర్కింగ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది, ములుగు. అండ్ సెకండ్ హైయెస్ట్ అయితే జగిత్యాల పాపులేషన్ 9,85,000. దాంట్లో 5,36,000 మెంబర్స్ వర్క్ చేస్తున్నారు, 54.4. అయితే సెకండ్ హైయెస్ట్ వర్కింగ్ పాపులేషన్, హైయెస్ట్ వర్కింగ్ పాపులేషన్ ములుగు. లీస్ట్ వచ్చేసి మనకి హైదరాబాద్ 35.84. ఇన్ ద హైదరాబాద్ పాపులేషన్ 39 lakhs. దాంట్లో 14 లక్షల మంది మాత్రమే వర్కింగ్ పాపులేషన్ ఉంది, అంటే జాబులు చేసేవాళ్ళు. నెక్స్ట్ ఎందుకంటే చాలామంది చదువుకునే వాళ్ళు, ఇంటర్మీడియట్ కాలేజీలు, డిగ్రీ కాలేజీలు, మైత్రివనంలో తిరిగేటోళ్ళు, కోచింగ్ తీసుకునేటోళ్ళు ఇవన్నీ ఉన్నారు, వాళ్ళు ఎవరు వర్క్ చేయరు. సో 14 lakhs. నెక్స్ట్ మెడ్చల్ మల్కాజ్గిరి 39.2. ఎందుకంటే 24 lakh పాపులేషన్. సో దాంట్లో ఉన్న వాళ్ళు ఎంత, వర్కింగ్ పాపులేషన్ 9.6 lakhs. రైట్, అది గుర్తుపెట్టుకో. 9,40,000 మంది మాత్రమే పనిచేస్తున్నారు 24 లక్షల్లో. సో హైయెస్ట్ వర్కింగ్ పాపులేషన్ ఉన్న డిస్ట్రిక్ట్ అయితే ములుగు, గుర్తుపెట్టుకోవాలి. సో ఎవరు ఇలిటరేట్, జోగులాంబ ఇలిటరేట్. చిల్డ్రన్స్ ఎక్కడ సేఫ్ ఉన్నారు, ములుగులో సేఫ్ ఉన్నారు. లీస్ట్ రూరల్ పాపులేషన్ ఎక్కడ ఉంది, ములుగులో 11,000 మాత్రమే ఉంది, అది గుర్తుపెట్టుకోవాలి మీరు. రైట్. సో నెక్స్ట్ పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ద తెలంగాణ అంటే 3. ఏ డిస్టిక్లో హైయెస్ట్ ఉంది, ఏ డిస్టిక్లో లీస్ట్ ఉంది పాపులేట్ డెన్సిటీ అనేది మన 32 డిస్టిక్స్ తర్వాత అది డాటా మనకి బయటికి రాలేదు ఇప్పుడు. సో అది మనకి రాదు ఎగ్జామ్లో క్వశ్చన్, ఎందుకంటే ఎకనామిక్ సర్వేలో కూడా మెన్షన్ చేయబడలేదు. సో కానీ ఇక్కడ ఈ ప్రతి డిస్టిక్ ఇప్పుడు నిర్మల్ ఎంత 1,046, నిజామాబాద్ 1,044, ఇవన్నీ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. కాకపోతే తెలంగాణ గుర్తుపెట్టుకోలేదు. తెలంగాణ సెక్స్ రేషియో ఎంత అంటే 988, రూరల్ ఎంత 999, అర్బన్ది 970. అవి గుర్తుపెట్టుకోవాలని ప్రతి డిస్టిక్ది ఇండివిజువల్ డాటా అవసరం లేదు, కానీ డిస్టిక్ పేరు గుర్తుపెట్టుకోవాలి, హైయెస్ట్ ఎక్కడ ఉంది, లీస్ట్ ఎక్కడ ఉందని. రైట్. సో ఇవి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎగ్జామ్ పర్పస్లో.